హాయ్ ఫ్రెండ్స్, మేము కొడైకెనాల్ వెళ్ళామండి. ఈ కొడైకెనాల్ తమిళనాడు రాష్ట్రంలో ఉందండి. ఇది వేసవి విడుదలలో పేరు పొందిన వేసవి విడుదలలో ఇదొకటి. కొడైకెనాల్ తమిళనాడు రాష్ట్రానికి నడుబొడ్డు దగ్గరలో ఉంటుంది. దీనికి దక్షిణంగా 120 కిలోమీటర్లు మదురై ఉందండి. 64 కిలోమీటర్లోనేమో పళని ఉంది. దీనికి 99 కిలోమీటర్లు దిండిగల్ వస్తుందండి. దిండిగల్ ఇది ఘాట్ రోడ్లో ప్రయాణం చేస్తుంటుంది. మదురై నుండి సుమారు 4 గంటల వరకు ప్రయాణం వరకు ఉంటుందండి ఘాట్ రోడ్డు. మేము హైదరాబాద్ నుంచి వెళ్ళామండి. మేము హైదరాబాద్ నుంచి బెంగళూరు నుండి సేలం నుంచి దిండిగల్ నుంచి కొడైకెనాల్. ఈ ప్రయాణంలో మీకు చెప్తాను, కొన్ని విషయాలు చెప్తాను నేను కొడైకెనాల్ గురించి. ప్రయాణం మటుకు చాలా బాగుంటుందండి. మేము ఓన్ వెహికల్లో వెళ్ళాము. మేము అంతా గ్రీనరీ అండి, మొత్తం అంతాను. కొడైకెనాల్ అంతా గ్రీనరీ, చల్లగా ఉంటుంది. అంత పచ్చదనం, పెద్ద పెద్ద చెట్లతోటి అందంగా బాగా ఉంటుంది కొడైకెనాల్. ఇది టూరిస్ట్ ప్లేస్ అండి బాగాను. కొడైకెనాల్ అంటే అందరూ వినేమంటారు సాధారణంగా. అందరికీ వాడుకలో నోట్లో ఉండే పేరు అది. కొడైకెనాల్ అంటారు. ఎక్కువ టూరిస్టులు ఎక్కువ వస్తుంటారు. దీంతో చూడదగ్గ ప్రదేశాలు కూడా చాలా ఉన్నాయండి. ఇది నేను మీకు అన్నీ చూపించలేకపోయిన కొన్ని అంటే మాకు వర్షం కానీ వర్షం వచ్చిందండి. దానివల్ల కొన్ని చూపించలేకపోయిన కొన్ని వరకు చూశాను. వాటి గురించి అయితే మీకు స్పష్టంగా చెప్తాను నేను. దిండిగల్ జిల్లాకు వస్తుందండి ఇది. కొడైకెనాల్ దిండిగల్ జిల్లా. ఇది జనాభా 35,000 దాకా జనాభా ఉంటారండి ఇందులో. అది మేము ఫస్ట్ ఆ కొడైకెనాల్ పైకి వెళ్తూ తీసిన వీడియో అనమాట ఇది. అది ఇంకా దగ్గరలోకి వచ్చామండి కొడైకెనాల్. మా ముందే ఒక వెహికల్ వెళ్తుంది. కొడైకెనాల్ దగ్గరలో ఉన్నాం మేము. ఇంకా చూసారు, అప్పుడప్పుడు మేము మా ఫోటోలు ఎక్స్పోజ్ చేస్తుంటాం మీకు. కొడైకెనాల్ మొత్తం ఒకటే టౌన్ అనమాట. అది ఒకటే సిటీ. అది ఏముండదు అటు ఇటు. మధ్యలో చిన్న చిన్న పల్లెటూర్లు 1-2 తగిలినాయండి పల్లెటూర్లు. ఇంకా మిగిలినంతా కొడైకెనాల్ అనమాట. అందులో చిన్న చిన్న ఊళ్ళు తగులుతూ ఉంటాయి, విలేజెస్. మేము వెళ్తున్నాం. మాకు ఎదురు బస్సు సైడ్ అవ్వట్లేదు. మాకు కారు కదా, సైడ్ వేసి వెళ్ళడానికి సింగిల్గానే వెళ్ళాలండి. ఇది రోడ్లోనే సింగిల్ రోడ్స్ కాబట్టి ఒకే లైన్ ప్రకారం వెళ్ళదు. కూడా చూడండి ఎంత గ్రీనరీ. పైనుంచి ఒక చోట ఆగాము మేము. మొత్తం చూసి అంత గ్రీనరీ ఆన్సర్. అక్కడ డ్యామ్ కనపడుతుంది చూడండి. అక్కడ వాటర్ స్టోరేజ్ పాయింట్ అనమాట అది. మధ్యలో వీడియో తీసాను చూడండి. మబ్బులు అలాగా చెట్లను తాకుతూ వెళ్తూ ఉంటాయి. చూడడానికి భలే ఆహ్లాదకరంగా ఉంటుంది. నేచర్ని ఆస్వాదించే వాళ్ళకి బెటర్ ప్లేస్ అండి అది. అంతగాని ఏదో ఊహించుకుని వెళ్తే ఉండదండి. ఇక్కడ నేచరే అంతాను. నేచర్లో ఉండే వాళ్ళకి బాగుంటుంది. మొక్కలకు గ్రీనరీ, ఆ వెదరు, దానికోసం ఆస్వాదించాలంటే వెళ్ళాలి తప్పితే దీనిగా ఏదో ఊహించుకుని వెళ్తే ఉండదండి ఇక్కడ. ఇది చూసారా, కొన్ని ఫోటోలు కూడా చూపిస్తూ ఉంటాను నేను. చూడండి ఎలా ఉండేవి, ఎలా వచ్చినాయో. ఇంకా వర్షం పడుతుంది. ఇంకా కంగారులో తీసేసాం. ఆ వాల్స్ నిండా రోడ్ సైడ్ మొత్తం అన్ని ఫ్లవరింగ్ ట్రీస్ అండి. బాగా ఇక్కడ మన దగ్గర రాని ఫ్లవర్స్ కూడా చాలా బాగా వస్తాయండి అక్కడ. మార్నింగ్ గ్లోరీ అనే ఫ్లవర్ అనమాట. వాటి మొక్కల గురించి నేను తర్వాత ఒక వీడియో చేస్తాను నేను. మన దగ్గర చిన్న చిన్న మొక్కలు బతుకుతాయి మొక్కలు అక్కడ చాలా బాగా పెద్ద పెద్ద ప్లాంట్స్ కింద అయినాయండి. చాలా బాగా వచ్చినాయి.
వాళ్ళకి ఏం చేస్తారు ఇంకా మొక్కలు అయితే చాలా బాగున్నాయండి. ప్లాంటేషను చాలా సహజంగా చాలా బాగా గ్రీనరీ అనమాట. మొక్కలు బాగా గెస్ట్ హౌస్ లోపలికి వెళ్ళాం. గెస్ట్ హౌస్ తీసాను లెఫ్ట్ సైడ్ లోపల. మనకి ఈ రకాలు అసలు మనకు రావండి, దొరుకుతాయి కానీ అసలు బతకవి కొన్ని రకాలు. అలాంటిది అక్కడ పెద్ద పెద్ద చెట్లు అయిపోయి మాన్లు అయిపోయి ఎవెన్యూ ప్లాంట్ల కింద అయిపోయి భలే బాగా పూలు పూసి చాలా అందంగా మంచిగా అనిపించింది నాకు అక్కడ. గ్రీనరీ అంటే కూల్ వలన వెదర్ వచ్చి కూల్గా ఉంటుంది వాతావరణం. కూల్ వాతావరణం అలా వచ్చింది అనమాట. అది పూలు బట్టి చాలా బాగా పూసినాయి. సరే పూలు ఎంత బాగా అందంగా ఉన్నాయండి. ఈ రకంలో ఏది కూడా మన దగ్గర బతకదండి. సాధారణంగా వచ్చినా చిన్న చిన్న స్మాల్ సైజులో వెళ్తుంది పెద్ద పెద్ద మొక్కలు. కానీ అక్కడ వాతావరణం అక్కడ సెట్ అయ్యి కూల్ వాతావరణానికి ఇంత మొక్కలే పెద్ద పెద్ద మామూలు బాగున్నాయి అనమాట. ఇది నాకు మంచిగా చూడడానికి అందంగా అనిపించింది, బాగుంది. ఇది ఈ మొక్కల గురించి ప్రత్యేకించి చెప్తాను కదా, మళ్ళీ వీడియో చేస్తాను, దాన్ని సపరేట్ వీడియో చెప్తాను నేను మీకు. ఈ ఓన్లీ గ్రీనరీ నేచర్ వరకు చూపిస్తాం వరకే. ఇది చూసారు ఎంత బాగా వచ్చిందండి, నేచర్ ఎంత బాగుందో. నేచర్ ఎలా ఉంటుంది. పూర్వం పళని గిరిజన ప్రాంత ప్రజలు ఉండేవారంటే ఇక్కడ కొడైకెనాల్ చరిత్ర అది. పూర్వం పళని గిరిజన ప్రజలు ఉండేవారంటే భారతదేశంలో వేడి తట్టుకోలేక ఇతర దేశాల ప్రాంతానికి వచ్చి ఉండడానికి ఇష్టపడేవారంటే బాగాను. అది 1984లోనే అమెరికా మిషనరీలు కొడైకెనాల్లో ఉండే ఇక్కడ డెవలప్మెంట్ స్టార్ట్ చేసాయంట. 1984 నుంచి స్టార్ట్ అయింది. 20వ శతాబ్దంలో ఈ అందాలు చూసి 20వ శతాబ్దంలో ధనవంతుల భారత ఇక్కడికి వచ్చి స్థిరపడేవారండి. ఇక్కడ హిల్ స్టేషన్లో చాలామంది ఉండేవారంట. రాజులు రాణిలు అలా వచ్చి ఇక్కడ సమ్మర్ అయ్యే వరకు ఉండి అది వెళ్ళేవారండి. కొండపైన అడవి అంతా 7,000 తమిళనాడు నుంచి 7,000 అడుగులు ఎత్తులు దక్షిణ భాగాన ఉంటుందండి. ఇది మనకి చూసారండి ఎంత 7,000 ఎత్తు. తమిళనాడు కింద నుంచి విస్తీర్ణం 7,000 అడుగులు ఎత్తులో ఉందండి ఇది కొడైకెనాల్. ఇక్కడ క్రీస్తుపూర్వం నుంచి ప్రజలు ఉండే ఆనవాళ్ళు ఉన్నాయంటండి. వంశపారంపర్యంగా కొంతమంది వచ్చారు, కొంతమంది వెళ్ళి స్థిరపడ్డ ఊరు ఉన్నారు, కొంతమంది వచ్చి ఉన్నవారు చాలామంది ఉన్నారు అక్కడ. ఇక్కడ మేము ఒకసారి టీ స్నాక్స్ దిగామండి. ఒకసారి మధ్యలో ఆగి ఒకసారికి వెళ్ళాం మేము. ఇక్కడ తీసింది ఇది టీ హోటల్ అండి, మంచి హోటల్ బాగుంది. టీ కాఫీల మట్టికి తమిళనాడు కర్ణాటక డిస్ట్రిక్ట్ల మట్టికి చాలా చాలా బాగుంటాయండి. చాలా ఎక్కువ ఇస్తారు, క్వాంటిటీ కూడా ఎక్కువ ఇస్తారు, బాగుంటుంది. ఇక్కడి నుంచి ఒకటి చూద్దామని వెళ్ళామండి మేము. లోయ కానీ మాకు కనిపించలేదు అక్కడ. అప్పటికి బాగా మబ్బేసేసింది, వాతావరణం అంతా బాగా మబ్బేసి ఉంది. ఇక్కడ కొండలు చూసారా, అలాగా కొండల్ని అలా మబ్బులు తాగుతూ వెళ్తాయండి. మనల్ని కూడా తాగుతూ వెళ్తాయి. కొన్ని ఊళ్ళు చూపిస్తాను తర్వాత అది టచ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి అనమాట. అదే అందుకే ఇక్కడ ఇప్పుడు చల్లగా ఉంటుంది. వర్షం కూడా పడింది కదా మాకు కొంచెం. ఇంకో విషయం ఏంటంటే కొడైకెనాల్ అంటే ఏంటంటే కొడైకెనాల్ కొంచెం చెప్పారు. ఇది మనకి వచ్చి బుర్రా తర్వాత చెప్తానండి దాని గురించి. ఇది గుణా కేవ్స్ అండి. ఇది గుణా కేవ్స్ ఫేమస్. గుణా కేవ్స్ కూడా 2-3 సినిమాలు కూడా ఉన్నాయి గుణా కేవ్స్ గురించి. రోడ్డు అంచులో ఉన్న బాట ఏంటంటే 200 గజాలు గుబురుగా ఉన్న చెట్టు మధ్యలో నుండి కిందకు దిగుతుంటే ఒక చిన్న కొండ ఉంటుందండి. ఇక్కడ అడుగు భాగాలు గుహ కనిపిస్తుంది. దాన్ని ఇప్పుడు మూసేశారు, చూడడానికి లేదండి. అది ఫెన్సింగ్ కూడా వేసేసారు. స్థానికులు అక్కడ దయ్యాల గుహ అంటారు దాన్ని. ఇదివరకు ఇది పెద్దగా ఉండేదండి, ఇప్పుడైతే కొంచెం మామూలుగా అయ్యిందని. గుహలో నుంచి లోపల నుంచి కిందకి వెళ్తే పెద్ద గుహ ఉండేదండి. 1 కిలోమీటర్ లోతు ఉంటుందంట. దాన్ని అక్కడ లోకల్ దయ్యాల గుహ కూడా అంటారండి. అక్కడ గుణా కేవ్స్ అని పేరు వచ్చింది. వచ్చింది 2-3 సినిమాలు కూడా ఉన్నాయి దాంట్లో తీసి. దానివల్ల కొంచెం పబ్లిసిటీ పెరిగింది తప్ప అక్కడ ఏమీ లేదండి. చూడదగ్గ అంత ప్రదేశం ఏం కాదు. అంటే మనలాంటి వరకు అన్నీ తెలిసిన మొక్కల గురించి వీటి గురించి తెలిసిన చూడదగ్గ ప్రదేశం ఏం కాదండి. అది జస్ట్ సీనరీస్ అట్మాస్ఫియర్ అంతేనండి. అది అంతకుమించి అక్కడ చూడదగ్గ ప్లేస్ చూడదగ్గవలసిన అంత మాకు అనిపించలేదు.
అది చూసుకుని వెంటనే మేము రిటర్న్ అయిపోయాం. మాకు ఇక్కడ టూరిస్టులు అయితే బాగానే ఉన్నారండి. కాలేజీ స్టూడెంట్స్ 2-3 బస్సులు వచ్చినాయి. స్కూల్ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. ఖాళీ అయితే లేదు ఇక్కడ గుండా కేవ్స్ అయితే. మీకు తెలిసిందే ఇక స్టూడెంట్స్ అయితే ఎలా ఉంటారో అల్లరల్లగా గోల చేస్తూ ఉన్నారు. ఇక మేము ఏం పట్టించుకోలేదు, మేము వచ్చేసాము. ఇంకా మీకు పూర్తిగా అన్నీ చూపించలేదండి. నేను మళ్ళీ ఇంకోసారి ఇండివిజువల్గా వెళ్తాను, ఎందుకంటే ఫ్రెండ్స్ కూడా వెళ్ళాను కాబట్టి నాకు అన్నీ పూర్తిగా తీయడానికి అవ్వలేదు. మాది కారులో కాబట్టి అన్నీ కారు ఆపడానికి కూడా అవ్వలేదు. కొన్ని మట్టుకు ఎక్స్పోజ్ చేశాను ఇందులో వీడియోలో. కొన్ని చేయడం కుదరలేదు. చూడదగ్గ ప్రదేశాలు ఇంకా చాలా ఉన్నాయంట. దీంట్లో ప్రసిద్ధి చెందింది కోకర్స్ వాక్ ఒకటి ఉందండి, సెయింట్ మేరీ చర్చ్ ఒకటి ఉంది, పంపార్ జలపాతం ఒకటి ఉంది, గ్రీన్ వ్యాలీ ఉంది, గుండా మీకు చూపించాను ఎలాగా. ఫైన్ వృక్షాలనే ఒకటి ఉంటుందండి, శాంతిలయం ఉంటుంది, కురించి అండవేరు ఆలయం ఒకటి ఉంటుంది. ఇక్కడ కొంచెం ఆలయం అనేది కొడైకెనాల్ కొంచెం దూరంగా ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అండి ఇది. 1930లోనే కట్టారండి దీన్ని. మేము అక్కడి నుంచి వచ్చేసాము. ఇంకా చూసారు కదా ఎలా ఉందో. ఇవన్నీ చిన్న హిల్ హైస్ అండి. మొత్తం ఇవి సీనరీస్ అండి. హిల్ హైస్లోకి వెళ్ళి సీనరీస్ చూడమండి. ఇవన్నీ నేచర్ని ఆస్వాదించే వరకు అయితే అక్కడ ఉండి ఫోటోలు తీసుకోవడానికి, పైన గ్రీనరీ చూడడానికి, అట్మాస్ఫియర్ చూడడానికి, కొండలు గుహలు ఆ మబ్బులు వాళ్ళు తాగుతూ వెళ్తుంటే అట్లా చూడడానికి అయితే కొంచెం బాగుంటుందండి అక్కడ. కానీ కంపల్సరీగా 2-3 రోజులు స్టే చేస్తే కానీ అక్కడ మీరు మొత్తం అన్నీ చూడలేరు. అక్కడ 2-3 రోజులు కంపల్సరీగా ఉండాలండి అక్కడ. ప్రతి అన్నీ చూసి ఎంజాయ్ చేసినట్టు 3 రోజులు కంపల్సరీ అక్కడ కొడైకెనాల్లో మీరు స్టే చేసి లోపల రూమ్స్ అన్నీ అవైలబిలిటీ, ఫుడ్ అన్నీ అవైలబిలిటీ ఉంటాయి. ఏది దొరకని వస్తువు అంటూ ఉండదండి అక్కడ. ఇలా 10 చోట్ల హిల్ స్టేషన్స్ ఉంటాయండి. 10 చోట్ల అక్కడ హిల్స్ పైన చిన్నదిగా కడతారు. అలాగా గ్లోబ్ కింద అది ఎక్కి చూసి ఫోటోలు తీసుకుని అందరూ చూస్తూ ఉంటారు. ఇక్కడ బుల్లు బొమ్మలు పెట్టారండి, బుల్ది మొత్తం హిల్ స్టేషన్. అక్కడి నుంచి చూసి చాలా మట్టి కొండలు, లోయలు, గుహలు కనబడుతూ ఉంటాయి. చూశారు కదండి. అది అన్నిటిలోనే ఇక్కడ చిన్నది కడతారండి పర్గోల కింద, దాని మీద కానీ ఫోటోలు తీసుకుని అన్ని చూస్తూ ఉంటారు, నేచర్ని చూస్తూ ఉంటారు. అలాగా అది ఇంత నేచర్ని ఆస్వాదించే వాళ్ళు అయితేనే దీనికోసం ప్రిఫర్ చేసుకోండి. మీరు ఇంకోటి అంటే అవదండి. కొంచెం నేచర్ని ఆస్వాదించాలి అనుకునే వాళ్ళకి వాతావరణం బాగా షూట్ అవుతుంది, బాగుంటుంది కూడాను, చల్లదనంగా కూడా ఉంటుంది. అందుకే పూర్వకాలం రాజులు రాణులు కూడా వచ్చి ఉండేవారంట. సమ్మర్లో అక్కడ విడిచేసి వెళ్ళేవారంట అండి. ఇక్కడ అని చరిత్ర చెప్తుంది. చరిత్ర ప్రకారం చూస్తే అలా ఉందండి. నేను వృక్షాలు, పెద్ద పెద్ద చెట్లు, అడవులు, గుహలు, లోయలు బాగుంటాయండి చూడడానికి.